హలో అండి అందరికీ. రీసెంట్గా హోమ్ మినిస్టర్ అనిత ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించడం జరిగిందనమాట. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రీసెంట్గా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద ఏదైతే హోమ్ మినిస్టర్ అనిత స్పందించారనమాట. మనందరికీ తెలుసు, గత 2 రోజులుగా రాష్ట్రంలో ఒక అంశం అనేది చాలా పెద్ద స్థాయిలో చర్చనీయాంశం అవుతుంది. ఆ అంశం ఏంటి అంటే ఏదైతే రౌడీ షీటర్ శ్రీకాంత్ పేరోల్ ఇష్యూ అనేది చాలా పెద్ద స్థాయి సంచలనంగా మారిందనమాట. ఎందుకంటే ఒక రౌడీ షీటర్కి పేరోల్ ఇవ్వటం, ఆయన అయితే బయటకు వచ్చిన తర్వాత జల్సాలు చేయడం, ఆ వీడియోలన్నీ కూడా బయటికి రావడం జరిగిందనమాట. అయితే ఈ సందర్భంలో ఎవరు ఇచ్చారు? ఇప్పుడు ఆయనకి పేరోల్ ఇవ్వాలంటే కూటమి ప్రభుత్వం ఇవ్వాలి, ఎందుకంటే ఆయనకి రీసెంట్గానే పేరోల్ వచ్చింది. అలాంటప్పుడు ప్రభుత్వ పెద్దల సహకారం లేనిది ఆయనకి పేరోల్ రాదు. ఇలాంటప్పుడు మరి ఆయనకి ఎవరు, ఒక రౌడీ షీటర్కి ఎవరు సహకరించారని చెప్పేసి చాలా పెద్ద స్థాయిలో చర్చ అయితే నడుస్తుంది. ముఖ్యంగా వైసీపీ ఏదైతే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేల సహకారంతోనే ఆ శ్రీకాంత్ రౌడీ షీటర్ అనే శ్రీకాంత్ బయటకు వచ్చి జల్సాలు చేస్తుండో అని చెప్పేసి చాలా పెద్ద స్థాయి 2 పార్టీల మధ్య చర్చ ప్రతివాదాలు జరుగుతూ ఉన్నాయి అనమాట. దీన్ని బట్టి అంటే కూటమిలోనే ఎవరో పెద్దలు ఆయనకు సహకరించారని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. వైసీపీ మరొక అడుగు ముందుకేసి ఏదైతే హోంశాఖ ప్రమేయంతోనే ఏదైతే రౌడీ షీటర్ శ్రీకాంత్కి పేరోల్ వచ్చింది అని చెప్పేసి ఏదైతే తీవ్రస్థాయిలో విమర్శలు అయితే చేస్తున్నారు హోమ్ మినిస్టర్ అనిత గారి మీద. అయితే రీసెంట్గా ఈ ఇష్యూ మీద, ఈ పేరోల్ ఇష్యూ మీద కొంతమంది రిపోర్టర్లు హోమ్ మినిస్టర్ అనిత గారిని కొన్ని ప్రశ్నలు అడిగారు. మేడం, మరి అయితే రౌడీ షీటర్ శ్రీకాంత్ ఒక కరడుగట్టిన ఒక రౌడీ షీటర్, అలాంటి వ్యక్తికి ఎవరు పేరోలు ఇచ్చారు, సహకరించి ఎవరు బయటికి తీసుకొచ్చారని చెప్పేసి హోమ్ మినిస్టర్ అనిత గారిని కొంతమంది రిపోర్టర్లు ప్రశ్నలు అడిగారు. అయితే ఆమె ఏమని చెప్పారంటే, అయితే చాలామంది మా దగ్గరకు వస్తూ ఉంటారు, ఓవర్ లుక్లో మేము వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడకుండా పేరోలు ఇచ్చుంటాం అని చెప్పేసి అయితే హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఆ ఇష్యూ మీద స్పందించడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క అంశం మీద ఈమె స్పందించిన తీరు మీద విమర్శలు వస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఏదైనా పెన్షన్ల కోసం సంథింగ్ ఏదో కార్యక్రమం కోసం వస్తే ఏదైతే వాళ్ళకి ఓవర్ లుక్లో చూసి ఇచ్చి పడేస్తారు, అంటే ఇచ్చి వాళ్ళ పనులు చేసేస్తారు. కానీ అక్కడ జైల్లో ఉన్న ఒక వ్యక్తి ఒక పెద్ద రౌడీ షీటర్, అలాంటి వ్యక్తికి పేరోలు ఇచ్చేటప్పుడు మినిమం ఏదైతే బ్యాక్గ్రౌండ్ చూడకుండా ఇవ్వరు కదా. అలాంటప్పుడు బ్యాక్గ్రౌండ్ చూడకుండా ఎలా ఇచ్చారు అంటే పాలనలో అంత నిబద్ధత లేకుండా అంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారన్న ఒక విమర్శ కూడా వస్తూ ఉందన్నమాట. ఎందుకంటే కొన్ని విషయాలు అంటే చూసి చూడనట్టు ఓవర్ లుక్లో వదిలేయచ్చు. కానీ అక్కడ ఏదైతే రౌడీ షీటర్ దాదాపు 2010లో ఆయన చాలా ఘోరమైన నేరాలు చేసి అప్పటి నుంచి 2010 నుంచి జైల్లో ఉంటున్నారు. తర్వాత జైలు నుంచి పారిపోయి 4 సంవత్సరాలు బయట ఉండి మళ్ళీ రీసెంట్గా జైల్లోకి వెళ్ళారు. అలాంటి వ్యక్తికి పేరోలు ఇచ్చేటప్పుడు ఇలా ఓవర్ లుక్లో చూసి చూడకుండా ఎట్లా ఇస్తారన్న విమర్శ అయితే చాలా పెద్ద ఎత్తున వస్తుంది. ఏదేమైనా కానీ ఈ యొక్క పేరోల వెనుక పెద్దలు ఉన్నారనేది ఇక్కడ కీలకంగా మనకైతే తెలుస్తూ ఉందన్నమాట. ఈ యొక్క అంశంలో ఈమె స్పందించడం జరిగింది. ఈమె స్పందన అనేది కొంచెం భిన్నాభిప్రాయాలకైతే దారితీస్తుంది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి.